అవినీతి నల్లధనంపై యుద్ధంలో భాగంగా పెద్ద నోట్ల రద్దు తర్వాత చేపట్టిన చర్య సత్ఫలితాలు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. నవంబర్ 8 ముందు వరకు నల్ల కుబేర్ల వద్ద భారీ మొత్తంలో దాగి ఉన్న నల్లధనం మోదీ సర్కారు చర్యతో బయటకు వచ్చిందని కేంద్రం తెలిపింది. ఇలా 3 నుంచి 4 లక్షల కోట్ల రూపాయల అక్రమ సొమ్ము బ్యాంకుల్లో జమైనట్లు అంచనా వేసింది. అనుమానాస్పద లావాదేవీలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తున్న వేర్వేరు కేంద్ర ప్రభుత్వ సంస్థలు అక్రమార్కులను ఆటకట్టించేందుకు సిద్దమవుతున్నాయి. అవినీతి నల్లధనం నిర్మూలనే లక్ష్యంగా పెద్ద నోట్లు రద్దు చేసిన కేంద్రం అక్రమార్కుల పనిపట్టే దిశగా పురోగతి సాధించింది. పాత నోట్లు జమ చేసేందుకు అవకాశమిచ్చిన 50 రోజుల వ్యవధిలో వేర్వేరు బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లను నిశితంగా పరిశీలిస్తున్న కేంద్రం బ్యాంకుల నుంచి అందిన నివేదికలు, నిఘా వర్గాలిచ్చిన సమాచారం ఆధారంగా కీలక విషయాలు కనుగొంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలోని వేర్వేరు బ్యాంకు ఖాతాల్లో భారీ మొత్తంలో లెక్కల్లో చూపని ఆదాయం జమైందని గుర్తించింది. ఇలా బ్యాంకులకు చేరిన పన్ను చెల్లించని సొమ్ము విలువ 3 నుంచి 4 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని కేంద్రం లెక్కగట్టింది. ఇందులో 10,700 కోట్ల రూపాయలు ఈశాన్య రాష్ట్రాల్లోని బ్యాంకు ఖాతాల్లోనే జమైనట్లు తేల్చింది. మొత్తం 60 లక్షలకు పైగా బ్యాంకు ఖాతాల్లో 2 లక్షల రూపాయలు లేదా అంతకన్నా ఎక్కువ సొమ్ము జమైనట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ మొత్తం డిపాజిట్ల విలువ 7,34,000 కోట్ల రూపాయలని తేల్చింది. పెద్ద నోట్ల రద్దు ముందు వరకు పెద్దగా వాడకంలో లేని బ్యాంకు ఖాతాల్లో నవంబర్ 10, డిసెంబర్ 30 మధ్య 25,000 కోట్ల రూపాయలు జమైనట్లు కనుగొంది. ఇదే సమయంలో 80,000 కోట్ల రూపాయల విలువైన రుణాల్ని చెల్లించినట్లు లెక్కగట్టింది. సహకార బ్యాంకుల ద్వారా జరిగిన లావాదేవీలపైన కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. దేశంలోని వేర్వేరు సహకార బ్యాంకుల ఖాతాల్లో 16,000 కోట్ల రూపాయలకు పైగా సొమ్ము జమ కాగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 13,000 కోట్లు జమైనట్లు లెక్కగట్టింది. కేంద్రం సూచన మేరకు ఈ డిపాజిట్లు అన్నింటినీ ఐటీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సహా ఇతర దర్యాప్తు సంస్థలు నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో జరిగిన నగదు డిపాజిట్లను సంబంధిత శాఖలు అధ్యయనం చేస్తున్నాయి. ₹1,00,000 పైబడ్డ డిపాజిట్లు జరిగిన జన్ధన్ ఖాతాల్ని పరిశీలిస్తున్నాయి. ఇలా అనుమానాస్పద లావాదేవీలు అన్నింటినీ విశ్లేషిస్తున్న ఆయా శాఖలు డిపాజిట్ చేసిన సొమ్ముకు ఖాతాదారుల్ని లెక్కలు అడగనున్నాయి. ఖాతాదారులు ఇచ్చే వివరణ సరిగా లేకపోతే కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. నల్లధనంపై పోరులో భాగంగా 1000 పాత 500 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 8న సంచలన ప్రకటన చేశారు. అలా రద్దు చేసిన కరెన్సీ విలువ మొత్తం 15,40,000 రూపాయల కోట్లు కాగా పాత నోట్లను మార్చుకునేందుకు కేంద్రం 50 రోజులు గడువిచ్చింది. ఈ సమయంలో బ్యాంకులకు పోటెత్తిన ప్రజలు సుమారు 15 లక్షల కోట్ల రూపాయల్ని తిరిగి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఇందులో 3 నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు లెక్కచెప్పని సొమ్మేనని కేంద్రం తేల్చింది. వీటికి తోడు ఇప్పటికే దేశవ్యాప్తంగా విస్తృత సోదాలు చేసిన ఐటీ శాఖ 4,000 కోట్ల రూపాయలకు పైగా అక్రమ సొమ్మును గుర్తించింది. దాదాపు 555 కోట్ల రూపాయల విలువైన నగదును, బంగారాన్ని జప్తు చేసింది. బ్యాంకు డిపాజిట్లు, సోదాల్లో పట్టుబడ్డ సొమ్ము లెక్కలు తేల్చడం పూర్తయితే పెద్ద నోట్ల రద్దుతో ఎంతమేర నల్లధనం బయటపడిందన్న అంశంపై స్పష్టత రానుంది.